యేసుప్రభువారు ఆయన జీవితం అంతా కూడా ఆయన భూమి మీదకి వచ్చిన ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే క్షమించటం. పాపాన్ని క్షమించటానికి వచ్చాడు, పాపులను క్షమించటానికి వచ్చాడు, మనుషులందరికీ రక్షించటానికి వచ్చాడు యేసుప్రభువారు. ఆయన రక్తంలోనే క్షమాపణ ఉంది. యేసుప్రభువారు రక్తంలో క్షమాపణ ఉంటే యేసుప్రభువారు ఏమని చెబుతున్నాడంటే, వీరేం చేస్తున్నారు వీరు ఎరగరు కనుక తండ్రి వీరిని క్షమించండి. నేను మొన్న ఒక డాక్యుమెంటరీ వీడియో చూస్తూ ఉన్నప్పుడు సెంటినెంటల్ దీవిలో జాన్ హెలెనో ఏదో పేరు, అతని పేరు, ఒక అతన్ని చంపేశారు వాళ్ళు. సెంటినెంటల్ దీవిలో అతన్ని చంపేశారు. చంపేసినప్పుడు అతని డైరీ దొరికింది. ఆ డైరీలో రాసుకున్నాడు నరహంతకులు వాళ్ళకు కూడా సువార్త చెప్పాలని వెళ్ళినప్పుడు ఆ మిషనరీ డైరీలో ఏమని రాసుకున్నాడంటే, అయ్యా నాకు చచ్చిపోవాలని లేదు, ఒకవేళ వీళ్ళు కానీ నేను వీళ్ళకి సువార్త చెప్పడానికి వెళ్తే వీళ్ళు చంపేస్తే వాళ్ళను కూడా క్షమించు తండ్రి, వాళ్ళని వాళ్ళ పాపాన్ని జ్ఞాపకం చేసుకోవద్దయ్యా అని చెప్పాడు. అంటే ముందుగానే దేవునికి అతను ఏం చేశాడు, అప్లికేషన్ పెట్టేశాడు, ఒకవేళ కానీ వాళ్ళు నన్ను అంగీకరించకుండా చంపేస్తే క్షమించయ్యా అని. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒకసారి క్షమించాల్సిన అవసరం ఉండిద్ది. చాలామందిని మనం క్షమించలేకపోతూ ఉంటాం. క్షమించకపోతే ఒక మనిషి, ఆ మనిషికి వ్యాధి తగ్గదు. క్షమించకపోతే ఆశీర్వాదం రాదు. క్షమించకపోతే దీవించబడలేడు. క్షమించకపోతే ఒక మనిషి ఉన్నతమైన స్థితికి రాలేడు. ఏ మనుషులు అయితే ద్వేషము, కుళ్ళు, అసూయ, కుట్ర ఇవన్నీ నిండిపోయి ఉంటాయో ఆ మనిషి ఎప్పుడు కూడా ఫలింపు అనే పదము అతని జీవితంలో కనబడదు. క్షమించే గుణం అనేది ఆ మనిషిలోకి రావాలి. కానీ యేసు ప్రభువారు మనల్ని ఫస్ట్ ఏం చేశాడంటే, ఆయన చట్టం మనకు చెప్పటమే కాదు, ఆ చట్టాన్ని భూమి మీద పాటించాడు. ఆయన్ని కొట్టిన వాళ్ళని, పొడిసిన వారిని, ఉమ్మేసిన వాళ్ళని, తిట్టిన వాళ్ళని, గుద్దిన వాళ్ళని, దూషించిన వాళ్ళని, ఎవరెవరైతే ఆయన్ని ఏమేమైతే ఇబ్బందులు పెట్టారో, నిందలేశారో, బాధలు పెట్టారో ప్రతి ఒక్కళ్ళను కూడా యేసు ప్రభు ఏం చేశాడంటే, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు అంటే, వాళ్ళకి తెలియదయ్యా, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. ఒక్కోసారి మనం ఏం చేస్తామో మనకు తెలియదు అనమాట. మనం తెలియని పరిస్థితుల్లో కూడా దేవుడు ఏం చేస్తాడంటే, వీరిని క్షమించు తండ్రి అని చెప్తాడు.